నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ప్రోటీన్లు అధికంగా ఉండే దోశ చేస్తున్నానండి. ఇది డైట్ చేసే వాళ్ళకైతే చాలా మంచిది. అలాగే షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. కానీ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇది అస్సలు తినకూడదండి. ఎందుకంటే పప్పులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఫస్ట్ దీనికోసమైతే నేను 1 కప్పు దొడ్డు బియ్యాన్ని తీసుకొని, పావు కప్పు మైసూర్ దాల్, పావు కప్పు సాబుదానా, పావు కప్పు కందిపప్పు, అలాగే పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు మినప్పప్పు వేసుకొని, దాంతో పాటుగా నేను ఒక పావు కప్పు రాజ్మా వేసుకున్నాను. అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నానండి. మీరు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏ పప్పు తిన్నా నార్మల్గా ఎఫెక్ట్ ఉన్నా కూడా మైసూర్ దాల్ తింటే మాత్రం చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా మైసూర్ దాల్ స్కిప్ చేసేయండి. లేదు అంటే మాత్రం డైట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ పప్పులన్నీ చాలా మంచివండి హెల్త్కి. అలాగే కిడ్నీ బీన్స్ కూడా అందరికీ ఒంటికి సరిపడవు. అలాగే ఇది మంచిగా నాని ఉడకాలన్నమాట. అప్పుడు మాత్రమే దీన్ని తీసుకుంటే మీ ఒంటికి చాలా మంచిది. లేదు అంటే మాత్రం మీరు స్కిప్ చేసేయచ్చు. ఇవన్నిటిని మంచిగా కలుపుకొని, వీటిలో చెత్త, దుమ్ము ఏది లేకుండా చూసుకొని, దీన్ని నేను ఒక 2 సార్లు కడిగేసి 8 గంటలు మంచి నీరు పోసి నానబెట్టి పెట్టుకున్నానండి. ఎందుకంటే రాజ్మా నానడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఖచ్చితంగా నానాలి, మంచిగా ఉడకాలి. కాబట్టి నేను వీటిని వేసుకొని దోశలాగా వేసుకున్నాను అనమాట. ఇవన్నిటిని శుభ్రం చేసేసి నీళ్ళంతా తీసేసి మళ్ళీ నీళ్లు పోసి 8 గంటలైతే నానబెట్టి పెట్టుకున్నానండి. పెసరపప్పు త్వరగా నానిపోతుంది. కందిపప్పు నార్మల్గా, సాబుదానా ఇవన్నీ కూడా ఈజీగా నానిపోతాయి. ఒక రాజ్మాకి కందిపప్పుకి కొద్దిగా టైం పడుతుంది. అలాగే దీంట్లో నేను దొడ్డు బియ్యం వేసుకున్నాను క్రిస్పీనెస్ కోసం. మీరు ఎక్స్ట్రా క్రిస్పీ కావాలి అనుకుంటే మాత్రం దీనిలో అటుకులు వేసుకోవచ్చండి. నార్మల్గా క్రిస్పీగా తినే వాళ్ళకి అయితే ఇది సరిపోతుంది. క్రిస్పీనెస్ వీటి పప్పుల వల్ల వచ్చేస్తుంది అనమాట. 8 గంటలు నానిన దాన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని మనము ఒక గిన్నెలో వేసుకొని స్టోర్ చేసేసుకోవాలండి. ఇది బాగా పులవవలసిన అవసరం అస్సలు లేదు. 1 గంట లేదా 2 గంటలు బయట పెట్టేసి మీరు తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. దీనిలో సరిపడా ఉప్పు వేసుకొని నేను 2 గంటలు బయట పెట్టుకున్న తర్వాత దోశలాగా వేసేసుకున్నానండి. మనకు దోశలు చాలా క్రిస్పీగా మెత్తగా రావాలి అనుకుంటే లావుగా వేసుకోవచ్చు. క్రిస్పీగా రావాలి అనుకుంటే మాత్రం కొద్దిగా పల్చగా వేసేసుకొని ఆయిల్ రాసేసుకొని ఇలా 2 వైపులా కాల్చేసుకొని పల్లి చట్నీలో కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేదా టమాటో చట్నీలో కూడా కానీ వేసేసుకొని తినేయచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువగా కోరుకుంటారు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా కోరుకుంటారు. అలాంటి వారికైతే ఇది నిజంగా ఒక వరమే. కానీ మీరు పప్పుల మోతాదు మాత్రం చూసుకొని వేసుకోవాలండి. నేను దీంట్లో శనగపప్పు వేయలేదు. మీరు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు రాజ్మాకు బదులుగా. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఎర్రగా వస్తాయి అన్నమాట మీరు శనగపప్పు వేస్తే. నేను ఆల్రెడీ రాజ్మా వేశాను కాబట్టి నేను శనగపప్పు వేయలేదండి. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల మన ఒంట్లో మంచిగా మెటబాలిజం జరుగుతుంది. మీరు 2 లేదా 3 దోశలు తింటారు, అంతకంటే ఎక్కువ అయితే తినలేరు. కాబట్టి రాజ్మా క్వాంటిటీ నార్మల్గా ఉంది కాబట్టి సరిపోతుందండి. రాజ్మా క్వాంటిటీ తక్కువగా వేసుకొని చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్తో చాలా టేస్టీగా, ప్రోటీన్లు ఎక్కువగా దోశ అయితే టేస్టీగా ఉందండి.